హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం హనుమాన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. తేజ సద్య హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చినటువంటి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా జై హనుమాన్ రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సీక్వెల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా స్పెషల్ మ్యూజిక్ థీమ్ను షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియోలో అందమైన కొండల మధ్యలో పెద్ద నది ఉంది. పార్ట్ 1 మాదిరి ఈ వీడియోలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించిన ప్రశాంత్ వెల్కమ్ టు ది అంజనాద్రి 2.0 అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఆపై టైటిల్ని నేమ్ అయిన జై హనుమాన్ హ్యాష్ట్యాగ్ను కూడా దానికి జత చేసి ఫైనల్గా ఈ వీడియోకు హనుమాన్ నుంచి రఘునందన పాటను అటాచ్ చేయడం విశేషం. హనుమాన్ సినిమా ముగింపులోనే పార్ట్ 2 ఉంటుందని చెప్పేశారు దర్శకుడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి అనే ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్ తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికే జై హనుమాన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రలో ఒక స్టార్ హీరో చేస్తారని చెప్పిన ప్రశాంత్ వర్మ మరి ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇంకపోతే హనుమాన్ సినిమాలో G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉండగా జై హనుమాన్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్నారని, అందుకు తగ్గ వర్క్ దర్శకుడు చేస్తున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా జై హనుమాన్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ఎన్టీఆర్ గారి పాత్ర గూస్బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా ఉంటుంది అనడంలో ఎటువంటి డౌటు లేదని సినీ విశ్లేషకుల నుంచి, సినీ లీక్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఎన్టీఆర్ గారిని శ్రీరాముడుగా చూపించడానికి దర్శకుడు ఏ రకంగా స్క్రిప్ట్ రాసుకున్నారన్నది చూడాలి అంటే తెరపైన ఆయన రూపాన్ని తెరకెక్కించేంతవరకు ప్రేక్షకులు గాని, అభిమానులు గాని వెయిట్ చేయక తప్పదు. మరి జై హనుమాన్ సినిమాలో ఎన్టీఆర్ గారు శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు అన్న వస్తున్నటువంటి రూమర్స్పై నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.